హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అసలు ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముళ్ళు చేసిన ఒక స్పెషల్ స్నాక్ ఐటెం. అంటే వాళ్ళు ఎక్కడ చూసారంటే ఈ వీడియో అయితే అక్క ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అంటే ఇంకా స్టార్ట్ చేసాం. అసలు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనమైతే వీడియోలో చూపించినట్లయితే ఆనియన్స్ ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కార్న్ఫ్లోర్, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మిరియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. అంటే కొంచెం థిక్గా ఉండేటట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలపండి. చెప్పడం మర్చిపోయాను, టమాటో ఫ్లేవర్ లేస్ ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టుకోండి. కోటింగ్కి యూజ్ అవుతాయి లేస్ ప్యాకెట్స్. వీడియోలో చూపిస్తున్నట్టు లేస్ ప్యాకెట్స్ మొత్తం ఇట్లా దంచుకోండి, మొత్తం పౌడర్ లాగా చేసుకోండి. మా తమ్ముళ్ళు ఇద్దరు ఫుల్ కష్టపడుతున్నారు అవి దంచడానికి. ఇట్లా పౌడర్ చేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మొత్తం ఆ పిండిలో డిప్ చేసుకోండి. మంచిగా పిండిలో డిప్ చేసుకున్న తర్వాత ఆనియన్ రింగ్ అనేది చిప్స్ పౌడర్తో కోట్ చేయండి. అట్లా అన్నీ 1 by 1 అన్నీ అట్లే చేసుకోండి. పిండి అనేది కొంచెం థిక్గానే కలుపుకోండి, వాటర్ లాగా కాకుండా. థిక్గా కలుపుకుంటేనే పిండి అనేది అట్లా ఆనియన్ రింగ్స్కి మంచిగా పడుతుంది. వాటర్ లాగా కలుపుకుంటే సరిగా పట్టుకోదు పిండి. నెక్స్ట్ మా తమ్ముళ్ళు ఇద్దరు మేము కూడా ట్రై చేస్తాం అక్క అని చెప్పి తీసుకున్నారు. అక్క ఇది పిండి మరీ థిక్గా ఉంది అక్క, కొంచెం వాటర్ ఉంటేనే మంచిగా పట్టుకుంటుంది అక్క అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసారు. అసలు ఆనియన్స్కి ఆ పిండే ఉండలేదు, ఆనియన్సే ఉన్నాయి. మీరు కూడా అట్లా చేయకండి. వీళ్ళు స్టార్టింగ్ నుండి ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నారు. టోటల్ రెసిపీ అంతా టేస్ట్ మాత్రం ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇక్కడ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ రింగ్స్ ఒక్కొక్కటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోకండి, తొందరగా మాడిపోతాయి. సిమ్లో ఉండే చేసుకోండి, మంచి ఫ్రై అవుతాయి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఆయిల్ నుండి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అట్లే సేమ్ ప్రాసెస్ అన్నీ అట్లే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ అట్లే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టేస్టింగ్ టైం అనమాట. పర్లేదు, టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి. అప్పుడప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.